వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై శాసన మండలిలో జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు ఒక సందర్భంలో మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ వ్యాఖ్య చేయడం వివాదానికి దారితీసింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అంటే అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను. అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను, మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. చూసారుగా, ఈ వ్యాఖ్యల మీద మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వెంటనే స్పందిస్తూ ఎవరిని ఉద్దేశించి మాట అన్నారని ఆయన కూడా ప్రశ్నించారు. దీని మీద వైసీపీ సభ్యులు ఆందోళనకు కూడా దిగారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు మీరు క్రిస్టియన్ కాదు అని చెప్తే, తప్పుగా మాట్లాడినట్టయితే క్షమాపణ చెబుతానని బహిరంగంగానే చెప్పారు. వెంటనే చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నేను క్రిస్టియన్ని కాదు హిందూని అని ఆయన స్పష్టం చేశారు. దీంతో అచ్చెన్నాయుడు మీరు క్రిస్టియన్ అనుకున్నాను, కాదని చెప్పినందుకు తప్పుని అంగీకరిస్తున్నాను అంటూ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే చైర్మన్ తాను క్రిస్టియన్ అని అనడంపైనే అభ్యంతరం వ్యక్తం చేయగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి వచ్చిన వ్యాఖ్యల మీద మాత్రం ఆయన ఎక్కడ స్పందించలేదు. ఈ పరిణామాలు వైసీపీ సభ్యులకి రాజకీయంగా పన్నిన వ్యూహంలో అనిపించింది అంటూ వాళ్ళు పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పినా సరే ఆందోళన విరమించకపోవడంతో చైర్మన్ సభని వాయిదా వేశారు. చర్చ మొత్తం సమయంలో అధికార పక్ష మరియు ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సభ్యులు చర్చ కంటే వివాదం సృష్టించి సభను నిలిపేయాలని ప్రయత్నించారనే ఆరోపణలే అధికార పక్షం నుంచి వినిపించాయి. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర ఉద్రిక్తతని మరింత పెంచాయి. ఇక చర్చలో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హెరిటేజ్ సంస్థ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం గత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారుల నుంచి సుమారు 4.69 కోట్ల లంచం తీసుకున్నట్టు విచారణలో తేలిందని, ఈ కేసులో 36 మందిని నిందితులుగా చేర్చినట్టుగా కూడా వెల్లడించింది. ఇక ఇరుపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర రూపం దాల్చడంతో సభ్యులు ఒకరిపైకి ఒకరు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ ప్రొసీజర్ మీద అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ఇక గందరగోళ సభ మధ్యలో పలుమార్లు అంతరాయానికి గురై చివరికి వాయిదా పడింది. మొత్తానికి తిరుపతి లడ్డు అంశం మీద స్పష్టత కంటే రాజకీయ ఆరోపణలే ప్రధానంగా నిలిచినట్టుగా సమావేశం ముగిసింది. ఇది దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఏ విధంగా నిపురా చేశారు? సరే, మీరు మీ నాయకుడు క్రిస్టియన్స్ అని చెప్పి ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనేటువంటిది పేరును చూసి ఆయన క్రిస్టియనా కాదా అని భావిస్తే మాత్రం తప్పవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మామూలుగా పెట్టుకునేది అందరూ హిందువులే పెట్టుకునేటువంటిది, అది క్రిస్టియన్ నేమ్ కాదు. బట్ మోషేన్ రాజు అనేటువంటిది వచ్చేసరికి ఖచ్చితంగా అది క్రైస్తవ దాని నుంచి తీసుకున్నటువంటిది అనేది మామూలుగా అనుకునే వాళ్ళు చెప్పేటువంటి అంశం. దీన్ని అచ్చెన్నాయుడు గారు తప్పుగా ఏమైనా భావించారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు నేను హిందువుని కాదు అని ఆయన చెప్పారు. ఆయనది క్రిస్టియానిటీ అనేది మొత్తం ప్రపంచానికి తెలిసినటువంటిదే. బట్ కొయ్యే మోషేన్ రాజు గారిది ఆయనది ఏ సాంప్రదాయం, హైందవ సాంప్రదాయమా లేదా క్రైస్తవ సాంప్రదాయం అనేటువంటి దాని మీద మీకు కాదు నాకు కాదు ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేదు. కేవలం పేరుని చూసి మాత్రమే ఆయన క్రిస్టియన్ అనుకుంటే పొరపాటు పడాల్సినటువంటి అంశం ఉంది. డెఫినెట్గా ఇప్పటికీ నాకు కూడా దాని మీద క్లారిటీ లేదు.
బట్ ఆయనంతటా ఆయనే కొయ్యే మోషేన్ రాజు గారే నేను క్రిస్టియన్ కాదు అని చెప్పారు. సో అక్కడ అనుమానం వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే సరే అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే అనుకోవచ్చు. మోషేన్ రాజు అనేటువంటి పేరును చూసిన తర్వాత ఆయన క్రిస్టియన్ అని అనుకుని ఆ మాట అనుండొచ్చు. సరే క్షమాపణ చెప్పారు, అయిపోయింది. ఇంతకీ ఈ మోషేన్ రాజు అనేటువంటి పేరు అసలు ఎవరు పెట్టుకుంటారు అన్న అనుమానం వచ్చింది. ఆ పేరుని చూసే కదా ఆయన క్రిస్టియన్ అనుకున్నాం కదా, ఆయన అచ్చెన్నాయుడు గారు కూడా అలాగే అన్నారు కదా అని ఆలోచించి చాట్‌జీపీటీని అడిగా, ఈ మోషేను రాజు అనేటువంటి పేరును ఎవరు పెట్టుకుంటారు అని అడిగితే చాట్‌జీపీటీ ఇచ్చినటువంటి సమాధానం, మోషేను రాజు అనే పేరు సాధారణంగా క్రైస్తవ సాంప్రదాయానికి చెందినటువంటి పేరుగా భావించబడుతుంది. మోషే అనే పేరు బైబిల్లోని ప్రవక్త మోజెస్ హిబ్రూ సాంప్రదాయం నుంచి వచ్చింది. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, యూదులు ఉపయోగిస్తారు. రాజు అనేటువంటి పదం తెలుగు ప్రాంతాల్లో ఇంటి పేరు లేదా వ్యక్తిగత పేరుగా విస్తృతంగా వాడుకలో ఉంటుంది. ఇది కులం, మతం పరంగా ఖచ్చితంగా ఒక వర్గానికి చెందింది కాదు. ఏది రాజు అనేటువంటి పదం. మోషేను అనేటువంటి చూసినప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాన్ని క్రైస్తవులు, యూదులు ఉపయోగిస్తారని గూగుల్ చెప్పింది. అందువల్ల మోషేను రాజు అనేటువంటి పేరు సాధారణంగా క్రైస్తవ కుటుంబాల్లో కనిపించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే పేరుతోనే వ్యక్తి మతాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇందాక జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నప్పుడు ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే దాంట్లో ఇంకేమైనా చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి అది ఒకటి. సో ఎవరైనా సరే విభిన్న మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఈ పేరు పెట్టుకోవచ్చు అనేది ఉంది. ఇంకా డౌట్ వచ్చి ఎలాంటి సందర్భాల్లో పెట్టుకుంటారు, ఒకవేళ భిన్న మతాలకు చెందిన వారు కూడా కుటుంబపరమైనటువంటి కారణాల వల్ల ఇటువంటి పేర్లు పెట్టుకుంటారో అని అడిగిన దానికి ఎలాంటి సందర్భాల్లో పెట్టుకుంటారో అని అడిగితే చాట్‌జీపీటీ చెప్పినటువంటిది, మోషేను రాజు వంటి ఒక పేరు ఒక మతానికి ప్రత్యేకంగా అనిపించినా కొన్ని సందర్భాలలో భిన్న మతాలకు చెందిన వారు కూడా అలాంటి పరిస్థితులు ఆ పేర్లు ఉపయోగించే పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి కుటుంబ వారసత్వము, మిశ్రమ కుటుంబాలు. ఈ తల్లిదండ్రుల్లో ఒకరేమో క్రైస్తవులు, మరొకరు ఇతర మతానికి చెందిన వాళ్ళు, అది ఏ మతమైనా కావచ్చు. అయితే కుటుంబ సాంప్రదాయం మేరకు బైబిల్ పేరును పెట్టవచ్చు. అంటే మోషేను అనేటువంటిది మోషే, మోజెస్ అనేటువంటి బైబిల్ నేమ్ నుంచి వచ్చినటువంటిది అని ఇక్కడ ఒకటి స్పష్టమవుతోంది. ఇక మత మార్పిడి, కన్వర్షన్ తర్వాత కూడా పాత పేరు కొనసాగించడం. కొందరు వ్యక్తులు జీవితంలో ఒక దశలో మతం మార్చుకున్నా పుట్టినప్పుడు పెట్టిన పేరునే కొనసాగించవచ్చు. ఇది ఒకటి క్లారిటీ. అండ్ సాంస్కృతిక ప్రభావం, బైబిల్ లేదా ఇతర మత గ్రంథాల పాత్రలపై గౌరవం వల్ల కూడా పేర్లు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మోజెస్ అనేటువంటి పేరు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో ప్రాచుర్యం పొందింది. సామాజిక విద్యా సంస్థల ప్రభావం, మిషనరీ పాఠశాలలు లేదా క్రైస్తవ సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలు మతపరంగా పూర్తిగా మార్పు లేకపోయినప్పటికీ అలాంటి పేర్లు ఎంచుకునే సందర్భాలు కూడా ఉన్నాయట. 5 పేరు మార్చకుండా కొనసాగించడం, వ్యక్తిగతంగా మతపరమైనటువంటి ఆచారాలు మార్చుకున్నప్పటికీ అధికారిక పత్రాల్లో పేరును మార్చకపోవచ్చు. సో పై 4 దానికి సంబంధించి క్లారిటీ ఉంది. 5వ దానికి సంబంధించిన క్లారిటీ ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఆయన శాసనసభలో ఆన్ రికార్డ్ చెప్పారు, నేను క్రిస్టియన్ని కాదు అని చెప్పారంటే నేను హిందువునని చెప్పినట్ట, లేదు నేను ముస్లిం అని చెప్పినట్ట. అంటే ఒకటి చెప్పారు అంటే ఇంకోటి ఏది అనేది కూడా క్లారిటీ ఉండాలి కదా. నేను క్రిస్టియన్ని కాదు అన్నారంటే సరే ఆయన హిందూ అని అనుకుందాం. ఇక్కడ 5వ దానికి ఏంటంటే ఆయన మేబీ గతంలో క్రిస్టియన్గా ఉండి ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేసి ఉండొచ్చు. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మోషేన్ రాజు ఇవన్నీ కాదు నా పేరు నేను మార్చుకుంటాను అని అనుకుంటే ఆయన మార్చుకుంటే వేరుండేది. లేదు మార్చుకోలేదు నేను ఇదే పేరును కొనసాగిస్తాను అన్నప్పుడు ఆయన హిందువైనా మోషేన్ రాజు అనేటువంటి పేరు ఆయనకి ఉండిపోతుంది. ఆ పేరుని నేను మార్చుకోకర్లేదు, మేబీ రికార్డ్స్లలో ఉంది కాబట్టి దాన్ని ఎందుకు మార్చుకోవాలనేటువంటి అంశం కూడా ఉంటుంది. సో ఆయన ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు, ఏ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు అనేది ఆయన వ్యక్తిగతం. డెఫినెట్గా వ్యక్తిగతమే. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సినటువంటిది కానీ అదేదో తప్పు అని చెప్పడం కానీ అస్సలు సమంజసం కానే కాదు. మోషేన్ రాజు గారు ఆయన క్రిస్టియన్ కాదు అన్నారు. సో అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్పారు. సో ఒక రకంగా చూస్తే ఇది ఎలా అయిపోయిందంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఏదైతే రచ్చ జరుగుతుందో, ఎగ్జాంపుల్ లైక్ పివి సునీల్ కుమార్ తీసుకొచ్చేటువంటి కొన్ని వ్యాఖ్యానాలు, ఆయన చెప్పేటువంటి మాటలు, అలాగే ఎస్సీ ధృవీకరణ పత్రం, ఎస్సీ హిందువుకి మాత్రమే రిజర్వేషన్ ఉంది తప్ప ఎస్సీ మతం మారిపోయి వేరే మతంలోకి వెళితే ఆ రిజర్వేషన్లు చెల్లవు అనేటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు తీర్పు ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది చాలా సంచలనంగా మారింది. సో
గౌరవ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు గారు అచ్చెన్నాయుడు గారికి ఆన్సర్ ఇస్తూ నేను క్రైస్తవుడిని కాదు అని చాలా స్పష్టం చేశారు. ఆన్ రికార్డ్ ఆయన స్పష్టం చేశారు. చూద్దాం తర్వాత మరి దీని మీద ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ఏం మాట్లాడతారు అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.